హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. నేను మీ తాడి సత్యనారాయణ. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో ఈ సిమెంట్ వల్ల వాటర్ ట్యాంక్స్ గురించి అయితే చెప్తాను. అలాగే మేము ఎలా చేసామన్నది కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూపిస్తాను. ఒకప్పుడైతే మనం రెండు రకాలుగా చేసేవాళ్ళం. ఇది అయితే మనకి మూడో రకం. కొంతకాలం నుంచి ఇలాగైతే చేస్తున్నాం. మీకైతే వివరంగా చెప్తాను. ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. మనకి కనిపిస్తున్న ఈ స్లాబ్ బీమ్ ఉంది కదా, ఈ స్లాబ్ బీమ్ వచ్చేసరికి మనకి బాత్రూమ్కి బెడ్రూమ్కి మధ్యలో ఉంటుందన్నమాట. ఈ బీమ్ పైన మనం ట్యాంక్ అయితే పెట్టుకోవాలి. వాటర్ ట్యాంక్ వాటర్తో సహా వెయిట్ ఉంటుంది కాబట్టి పెట్టుకోవాలి. పడమ వైపులో ఉన్న పెట్టుకోవడం పైనుంచి ఈ నాట్ ఎంత ఉందో బీమ్ వరకు సెంటర్ మార్క్ తీసుకుని పైన అయితే మనం పెట్టుకోవాలి. ముందుగా మనం దక్షిణ వైపు గోడ నుంచి అడుగున్నర అయితే వదిలేయాలి. తర్వాత వచ్చేసరికి మనకి ట్యాంకు ఉల్లోపు కొలత వచ్చేసరికి 48 అంగుళాలు, అంటే 4 అడుగులు అయితే ఉంటుంది. ట్యాంకు మందం వచ్చేసరికి అటువైపు 3 అంగుళాలు, ఇటువైపు 3 అంగుళాలు, 6 అంగుళాలు, మొత్తం కలుపుకొని 54 అంగుళాలు అయితే ఉంటుంది. దాన్ని మనం సెంటర్ చేసుకొని మొత్తం ఇలా బీమ్ కింద అయితే ఎలా ఉందో చేసుకొని సెంటర్కి అటు ఇటు ప్లస్ టైప్లో అయితే మనం తీసుకోవాలి. ఇటుకల పాలం ఎత్తు అంటే ఒక అడుగు ఎత్తు అయితే వస్తుంది. ఒక అడుగు ఎత్తు అయితే సరిపోద్ది మనకి. ఈ ట్యాంకుల కోసం చిప్స్ వచ్చేసరికి మనకి 15 బస్తాలు, ఇసుక వచ్చేసరికి ఒక 23 బస్తాలు, మొత్తం కలిపి ఒక 38 బస్తాలు అయితే పైకి అయితే నోటిచ్చాం. ఇదే మనకి ఏక అచ్చు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నానికి అయితే పోయడం అయితే అయిపోద్ది. ఒక ట్యాంక్ వచ్చేసరికి మనకి సిమెంట్ వచ్చేసరికి ఒక్కొక్క ట్యాంక్కి 4 కట్టలు అయితే పడతాయి. వచ్చేసరికి ఈ నిప్పల్స్ అనేవి మనం లిక్విడ్ వేసుకొని ముందుగానే మనం వాటిని ఫిల్ చేసుకోవాలి ప్లాస్టింగ్ చేసే ముందైతే. అప్పుడైతే కానీ మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ప్లాస్టింగ్ చేసేటప్పుడు కూడా సున్నంలో అయితే లిక్విడ్ అయితే కంపల్సరీగా మనం పోసుకోవాలి లీక్ అవ్వకుండా ఉండడానికి. అంతకుముందు 2 టైప్స్ పోసేవాళ్ళని చెప్పాం కదా. ఫస్ట్ టైప్ వచ్చేసరికి మనం విడిగా వరలు తీసుకొచ్చి ఇక్కడ ఒకదానిపై ఒకటి పెట్టి ఆ జాయింట్లు రాసి ప్లాస్టింగ్ చేసేవాళ్ళం. కొన్నాళ్ళు పోయిన తర్వాత
క్రాక్స్ కింద అయితే వచ్చేసాయి. సెకండ్ టైప్ వచ్చేసరికి ఒక్కొక్క వరి సింగిల్గా ఇక్కడ పోసేవాళ్ళం. అప్పుడు ఒక్కొక్క సింగిల్ వర పొద్దున్న ఒకటి సాయంత్రం ఒకటి పోసేవాళ్ళం. కానీ అలాగైనా సరే ఇలా అయితే క్రాక్లు అయితే మనకి వచ్చేసాయి. తర్వాత వచ్చేసరికి మనకి ఇప్పుడైతే ఏకవచ్చుతో పోయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి, అలాగే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.